ఐపీఎల్ 2025 సీజన్ 18లో కోల్కతా వర్సెస్ ఆర్సీబీ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్న క్వశ్చన్ కన్నా అసలు ఇవాళ మ్యాచ్ జరుగుతుందా అన్న డౌటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఒకవేళ ఇవాల్టి మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అండ్ పాయింట్స్ టేబుల్లో ఖాతా ఎవరు ఓపెన్ చేస్తారు లాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి అండ్ క్రికెట్ అనాలిసిస్ గురించి ఇవాల్టి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అసలుకే ఫస్ట్ మ్యాచ్ అది ఆగిపోతుంది అంటావేంటి, అసలు ఇంకేమైనా బుద్ధి ఉందా అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నిన్న చాలా చోట్ల వర్షం పడిందండి. మన హైదరాబాద్లో కూడా వర్షం పడింది. సో ఇవాళ కూడా కోల్కతాలో వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ వర్షం పడితే మ్యాచ్ ఆగిపోయే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోల్కతాలోని కొన్ని ప్లేసెస్లో వర్షం పడే అవకాశం ఉంది. సో ఇవాల్టి మ్యాచ్ కోల్కతా వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. కాబట్టి ఒకవేళ అక్కడ వర్షం పడితే మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. జస్ట్ ఇన్ కేస్ వర్షం పడింది అనుకుందాం, మ్యాచ్ ఆగిపోతే నో ఎంటర్టైన్మెంట్. ఇన్ దాట్ కేస్ ఈచ్ టీమ్ కి చెరొక పాయింట్ ఇస్తారు. బికాస్ లీగ్ మ్యాచెస్ లో రిజర్వ్ డే ఉండదు కాబట్టి. ఒకవేళ వర్షం పడకపోతే ఎవరు గెలుస్తారు, అసలు పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం కెప్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. అటు కేకేఆర్ కి ఇటు ఆర్సీబీకి ఇద్దరు కొత్త కెప్టెన్స్ వచ్చారు. కేకేఆర్ కి అజింక్య రహానే కెప్టెన్సీ వహించబోతున్నాడు. ఇటు ఆర్సీబీకి రాజత్ పతిదార్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. అయితే అజింక్య రహానే అటు ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. వేరాస్ రాజత్ పతిదార్ ఇంటర్నేషనల్ T20లో ఒక్క డెబ్యూ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ అటు రంజీ ట్రోఫీలో ఇటు ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అండ్ ఆల్సో హీస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. సో ఈ ఇద్దరు కెప్టెన్స్ మధ్య జరిగే బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. సో ఈ స్టేడియంలో ఉండే పిచ్ పై ఉండే ఫ్లాట్ సర్ఫేస్, పర్ఫెక్ట్ బౌన్స్ బ్యాటర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ పిచ్ స్లోగా మారి స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పిచ్ కి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ఈ పిచ్ పైన 93 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే 33 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీం గెలిస్తే 55 టైమ్స్ చేజింగ్ చేసిన టీం గెలిచింది. సో ఇక్కడ టాస్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్. కేకేఆర్ ఇంకా ఆర్సీబీ మొత్తం మీద 34 మ్యాచెస్ ఆడాయి. అందులో కేకేఆర్దే పై చెయ్యి. కేకేఆర్ 20 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిచింది. పైగా ఇవాళ జరగబోయే మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. అది కేకేఆర్ కి పెద్ద అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ 12 మ్యాచెస్ ఆడితే అందులో 4 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయింది. పైగా లాస్ట్ సీజన్ లో కేకేఆర్ ఇంకా ఆర్సీబీ 2 మ్యాచెస్ ఆడితే అందులో కూడా కేకేఆర్ 2 మ్యాచెస్ ని గెలిచింది. రింకు సింగ్, సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్ లాంటి పవర్ఫుల్ ప్లేయర్స్ తో కేకేఆర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి ఆర్సీబీ పరిస్థితి ఏంటి? వెల్, ఆర్సీబీ లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళి ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిందండి. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ చాలా కొత్త చేంజెస్ని తీసుకొచ్చింది. అందులో కొత్త కెప్టెన్ రాజత్ పతిదార్ టీంని లీడ్ చేయబోతున్నాడు. దీంతో పాటు ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళను టీంలో నుంచి తీసేసిన కొత్త ప్లేయర్స్తో ఆర్సీబీ ఈ టోర్నీలో ఎలా ముందుకు వెళ్ళబోతుందో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అయితే ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, సాల్ట్ అండ్ దేవదత్ పడిక్కల్. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ రాజత్ పతిదార్, జేకబ్ బేతల్. వీళ్ళతో పాటు టిమ్ డేవిడ్, లియం లివింగ్స్టోన్, జితేష్ శర్మ లాంటి పవర్ఫుల్ బ్యాటర్స్ ఆర్సీబీలో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎవ్రీవన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియాకు చెందిన జోస్ హేజల్వుడ్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. స్పిన్ డిపార్ట్మెంట్లో ఎస్ దయాల్, కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ ఉన్నారు. సో ఓవరాల్ గా ఆర్సీబీ కూడా ఈక్వల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, టునైట్స్ బిగ్గెస్ట్ బ్యాటిల్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. మరి ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ. ఐమ్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.